సారో లేకపోతే 2 నెలలకు ఒకసారో ఇలా ట్రై చేసుకుని మాత్రం ఇది చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కారం తగినంత వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు ఎండాకాలం కదండి, సెలవులు అనేసరికి మన టిఫిన్స్ ఏమీ వద్దంటున్నారు. ఏదైనా రెసిపీ కొత్తది అని అనుకుంటూ ఉంటాము. తర్వాత ఎండాకాలం అనేసరికి అప్పుడు సాయంత్రం అయినా సరే మార్నింగ్ అయినా సరే తోచలేదు అని అంటే ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. స్నాక్ రెసిపీ అయినా సరే మామూలుగా అయినా సరే. ఇప్పుడు అలాంటి దాంట్లో ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇది కారం అన్నీ కలిపేసుకున్నాక, ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నాక నేను వరిపిండి యాడ్ చేసుకుంటున్నానండి. మనకు అప్పుడే విడకుండా వస్తుంది. తర్వాత కార్న్ఫ్లేక్స్ కూడా మనం మెత్తటి పౌడర్లా మనం తయారు చేసేసుకోవాలి. అది కూడా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనం బంగాళదుంపల్లో ఆరిగాను, ఉప్పు, కారం, మిరియాల పొడి కొంచెం, తర్వాత ఇదంతాను మనం కలిపేసుకున్నాం కదా, అందులో వరిపిండి వేసి కలిపేసుకున్నాను. కారం కూడా తగినట్టు మనం ఎక్కువ తక్కువ చూసేసుకోవచ్చు. ఎక్కువ అక్కర్లేదులేండి, చిన్నపిల్లలు